తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి తండ్రి, నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధికి చేరి నాయన మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మా ప్రభులకు ప్రభ మీకే స్తోత్రం. ప్రభు అయినటువంటి యెహోవా నీకే మహిమ. సైన్యములకు అధిపతి యెహోవా మీకే స్తుతి. సమాధానకర్త యొక్క మా ప్రభ మీకే స్తోత్రం. రాజులకు ప్రభ మీకే మహిమ. ఆలోచనకర్త యొక్క ప్రభ మీకే స్తుతి. యెహోవా మహోన్నతుడా మీకే స్తోత్రం. యెహోవా అయిన పరిశుద్ధ దేవ నీకే మహిమ. యెహోవా పరిశుద్ధపరచు దేవ, యెహోవా పరిశుద్ధపరచు దేవా నీకే స్తుతి. న్యాయం తీర్చు యెహోవా నీకే స్తోత్రం. మాకు నీతి యొగు యెహోవా మీకే స్తోత్రం. నిత్యము వెలుగ్గా ఉన్నటువంటి యెహోవా నీకే స్తుతి. నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడును అని సెలవిచ్చినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. హెబ్రీల్ దేవుడగు యెహోవా నీకే మహిమ. సహాయము చేయవాడు అనేటువంటి మా దేవా మీకే స్తుతి. నన్ను విమర్శించు మా ప్రభ మీకే స్తోత్రం. మాకు ముందుగా నడుచున్న మా దేవుడైనటువంటి యెహోవా నీకే మహిమ. ప్రభే మనకు ఆత్మ మీకే స్తుతి. మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు మీకే స్తోత్రం. యెహోవా గొప్పవాడు, బహు కీర్తనీయుడై ఉన్నాడు మీకే మహిమ. యెహోవా దయాళుడు మీకే స్తుతి. సర్వోన్నతుడా తండ్రి, ఇక నాయన గొప్ప దేవుడా నాయన, ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మా శిక్షను తండ్రి మేము అనిపించవలసిన శిక్షను మీ ప్రియ కుమారుని మీద వేసి తండ్రి అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తండ్రి మీ ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మమ్మ చేసినందుకు మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో నాయన మా తల్లి గర్భాన పడింది మొదలుకొని నాయన ఇప్పటి వరకు నాయన మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపములన్నీ కూడా తండ్రి ఇక నేను మీరు లేఖనంలో రాయించిన రీతిగా తండ్రి పడమటకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరిచి ఉన్నాడని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇక నేను మా పాపములన్నీ మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యెహోవా మీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికించుము నాయన. నీ నీతిని బట్టి మా ప్రాణముల శ్రమల్లో నుండి తప్పించుము తండ్రి. నీకు ఆయాస్కరమైన మార్గం ఎందున్నదేమో చూడుము తండ్రి. నిత్యమైన మార్గంలో మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో ఆర్థిస్తున్నాను ఆయన. గొప్ప దేవా తిరుగు తండ్రి మీ పరిశుద్ధాత్మను మా యొద్ద నుండి తీసివేయకమని ఆయన. మీ రక్షణ ఆనందం మాకు మరలా పుట్టించము తండ్రి. తండ్రి నిజమైన అపోస్తుల వలె నాయన ఏ విధంగా అయితే నాయన బంధకాలలో కూడా మిమ్మల్ని స్తుతించారు తండ్రి, ఆ విధంగా మేము స్తుతించడానికి నాయన మాకు నేర్పించండి నాయన. మేము రక్షణ నాయన చివరి వరకు కొనసాగినట్లు నాయన మీ సహాయాన్ని అర్థిస్తున్నాం తండ్రి. మేము మీ సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతున్నట్లు తండ్రి జ్ఞానము, బుద్ధి, వివేకము కలిగి విశ్వాసంతో మీ సన్నిధిలో బ్రతున్నట్లు తండ్రి మాకు నేర్పమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. నిజమేనాయన కిందనున్న పాతాళము తప్పించుకున్న వలని బుద్ధిమంతుడు పరమకు పో మార్గంలో నడుచునని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు తండ్రి. అట్టి కృపగా నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ దయచేయమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధిలో తండ్రి ఇకనైనా మా దేవుడైనటువంటి యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక తండ్రి. మా చేతి పనులను మాకు స్థిరపరచము తండ్రి. మా చేతి పనులను స్థిరపరచమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, కృపగల మహారాజా, ప్రేమగలటి మా తండ్రి ఇదిగోనైనా నాయన ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటి వరకు తండ్రి ఎంతగానో మీ దేహరెక్కల చాటును భద్రపరిచారు నాయన. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీ ప్రజల దోషములను పరిహరించి ఉన్నావు తండ్రి. వారి పాపం అంతా కప్పివేసి ఉన్నావు తండ్రి. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మాలో వేషధారను తీసివేయండి నాయన. మాలో చేదైన వేరేదైనా మొలిచి ఉంటే పెరిగివేయము తండ్రి. నిజమైన ద్రాక్షవల్లి మీరే నాయన. మీతో అంట కట్టబడుటకు సహాయం చేయండి నాయన తండ్రి. ఇదిగోనైనా నేత్రాసులను జీవపడంబలను పడిపోకున్నట్లు తండ్రి మీ దయారెక్కల చాటును మమ్మల్ని భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఇక నేను ఉదయకాల సమయం మొదలుకొని నేను ఎప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరచాను నాయన. మా ప్రతి అవసరతలు మీరు తీరుస్తున్నారు మీ బలమైన నామాన్ని బట్టి. క్రీస్తే ఐశ్వర్యమందు ప్రతి అవసరము తీర్చును అని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా మా ప్రతి అవసరాలను మీరు తీరుస్తున్నారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. ఇక నా కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ మీరు రక్షణ దయచేస్తున్నారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నేను మీరు క్షేమకరమైన మా స్థితిని అనుగ్రహించారు తండ్రి. అందరి బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మా పాప దోషములన్నింటినీ మన్నించారు తండ్రి. అందరిని బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇంకో తండ్రి నాయన వేటగాని ఉరిలో నుండి రక్షించావు తండ్రి. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించావు నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మీరు రెక్కల చాటున మా నాయన. ఇదిగో నాయన మీ రెక్కల చాటున మమ్మల్ని కప్పి తండ్రి మాకు ఆశ్రయముగా ఉన్నావు నాయన. నీవే దయాళుడివే మేలు చేయుచున్నావు తండ్రి. అందరిని బట్టి
మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతిగానండి మీ ఉపదేశం మాకు దయచేయండి నాయన. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు మాకు బుద్ధి దయచేయం తండ్రి. అప్పుడు నాయన మేము మా పూర్ణ హృదయంతో మిమ్మల్ని దాని ప్రకారము మేము నడుచుకుందాము నాయన. వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు త్రిపివేయమంటే నాయన. నీ మార్గంలో నడిచినట్లు తండ్రి మమ్మల్ని బ్రతికించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. ఇక నాయన మేము బ్రతుకున్నట్లు తండ్రి మీ కరుణ కటాక్షములు మాకు దయచేయండి నాయన తండ్రి. కానీ మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచం నాయన. ఏ పాపము మాము ఏలనీయకమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన. గొప్ప దేవానికి స్తోత్రం, ఆశ్చర్యకరడానికి స్తోత్రం, ఆలోచనకర్త తండ్రి మీకే స్తోత్రం నాయన. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి మా ప్రాణాలను విడిపించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. నాయన మా నోటికి కావలి ఉంచము నాయన. మా పెదవుల ద్వారమునకు కాపు పెట్టము తండ్రి. నాయన మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికి నేను అంతవరకు శాంచడానికి కావాల్సినటువంటి ఓర్పును సహనాన్ని సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి తండ్రి. ఇక నేను సార్వత్రిక సంఘంలో ఎవరెవరు ఏ బిడ్డలు ఏ అక్కర్ల కొద్దీ ఏ సమస్యల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో తండ్రి వారి ప్రార్థన ఆలకించండి నాయన. ఇదిగో తండ్రి నేను ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డకి ఏ అవసరత ఉన్నదో తండ్రి, ఏ సమస్య ఉన్నదో మేమైతే ఎరగని తండ్రి. సమస్తము ఎరిగిన దేవుడవు నాయన, సమస్తము చూచుచున్న దేవుడవు తండ్రి. నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన బిడ్డల యొక్క ప్రతి అవసరతలు తీర్చండి నాయన. బిడ్డలకి నాయన మీ దయరెక్కల చాటున భద్రపరచండి నాయన. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి తండ్రి. మీ కృప వారికి తోడుగా ఉంచమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. ఇక నేను పాపము చేయవారితో కూడా మేము దుర్నీతి కార్యములలో చొరబడకుంటున్నట్లు తండ్రి నా మనస్సులను దుష్కార్యములకు తిరగనీయకము తండ్రి. వారి రుచిగల పదార్థములు మేము తినకయుందుము గాక తండ్రి. నిజమే నాయన. ఇక యెహోవా మేము మీకే మొరపెట్టుకునిచున్నాం తండ్రి. మా ఆశ్రయ దుర్గము నీవేనైనా. ఇకనైనా సజీవులున్న భూమి మీద మా స్వాస్థ్యము నీవే అని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన తండ్రి. నీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికించుము నాయన. మీ నీతిని బట్టి మా ప్రాణముల శ్రమల నుండి తప్పించుము తండ్రి. నాయన నేను మీ సేవకులము తండ్రి. నాయన మీ కృపను బట్టి తండ్రి మా ప్రాణమును శ్రమల్లో నుండి తప్పించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. మా దాగు చోటు నీవే నాయన తండ్రి. ఇగోనైనా మా దోషములన్నీ కప్పుకొనక తండ్రి మీ ఎదురు ఒప్పుకొని విడిచిపెడుచున్నాం తండ్రి. ఇక మమ్మల్ని మన్నించి క్షమించి తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. నాయన మాలో ఉన్న భయాన్ని తొలగించము నాయన. ధైర్యం ఇవ్వు తండ్రి. మీ దక్షిణాస్తం మమ్మల్ని ఆదుకును గాక నాయన. యుద్ధవీరుడా బలవీరుడా మా పక్షాన యుద్ధము చేయవాడా. అంధకార సంబంధమైన అధికారంలో నుండి తండ్రి అంధకార సంబంధమైన అధికార శక్తులతో యుద్ధం చేయి నేర్పమని అడుగుచున్నాం నాయన. ఇక దయామేడ కరుణమేడ మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించము నాయన. ఇక నేను ప్రార్థన చేయటం నేర్పండి నాయన. దానియేలు వలెననే యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థన చేయుటకు మాకు నేర్పండి నాయన. నాయన ఇర్మియా వలె రోధించి ప్రార్థన చేసే శక్తిని మాకు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. గొప్ప దేవానికి స్తోత్రం, మహోన్నతుల దేవునికి నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుకునుచున్నా. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించునుగాక. ఇక ప్రభు తండ్రి ఇదిగోనైనా నాకు మొర్రపెట్టము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదనండి. మీరు ఇర్మియా 32 నాయన 2లో వ్రాయించిన రీతిగా తండ్రి ఇక నన్ను మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. లేఖనములు గ్రహింపజేసే మంచి మనసును నాయన మాకు దయచేయండి తండ్రి. మంచి హృదయాన్ని దయచేయండి ఆయన. ఇక హృదయ శుద్ధి గలవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే అని మీరు లేఖనంలో సెలవిచ్చుతున్నారు కదా తండ్రి. అట్టి కృపను మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహు వ్యాధి గలదని మీరు సెలవిస్తున్నారు కదా నాయన. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడు నాయన. హృదయం నిండా మీ వాక్యాన్ని ఉంచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి బుద్ధిని వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి నాయన. మిమ్మల్ని పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకముతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి మాకు నేర్పండి నాయన. ఇదిగో తండ్రి నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించవలని 2 ఆజ్ఞలు నాయన ధర్మశాస్త్రానికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నాయని మీరు సెలవిస్తున్నారు తండ్రి. అట్టి కృపను అనుగ్రహించండి తండ్రి. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అదుపు బుద్ధి అనుగ్రహించు దేవుడవు నీవే నాయన. ప్రేమ సమాధానం కలిగి ఉన్నట్లు తండ్రి మీ దయరెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మీ కృప కాపుదల మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి వారి అవసరాలు తీర్చమని మీ దయరెక్కల చాటున తండ్రి మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి వారిని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన అయిన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు జగత్రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించి నాయన పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి
నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన మీ బలమైన వాక్కును బట్టి తండ్రి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం నాయన. నిజమే తండ్రి, మనుషులు నమ్ముకుంటూ కంటే రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని సెలవిచ్చావు తండ్రి. ఇదిగోనైనా మీ ఆపత్కాలంలో నీవు నాకు మొర్రపెట్టు నేను మీకు ఉత్తరం ఇచ్చేదాన్ని మీరు లేఖనంలో సెలవిచ్చావు తండ్రి. అట్టి కృపను బట్టి తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. మీరు సహాయం చేసినందుకే ముందుగా మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.